ఒక రూ. 1000తో అయిపోయే వర్క్‌ని యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఒక 3000 ఫైనల్‌గా బిల్ చేశాననమాట. అసలేమైందంటే ఇది మా డ్రెసింగ్ టేబుల్. హౌస్ షిఫ్ట్ చేసినప్పుడు దీనికి అక్కడక్కడ ప్యాచెస్ అయినియి. అప్పుడు యూట్యూబ్‌లో వీడియోస్, మేకోవర్ వీడియోస్ అండ్ ఆర్గనైజన్ వీడియోస్ అవన్నీ చూసి బాగా ఇన్‌స్పైర్ అయ్యి దీనికొక వాల్ స్టిక్కర్ లాంటిది అతికిచ్చాను. ఇంకా దానివల్ల అసలు టూ మచ్ ఆఫ్ హెడ్‌ఏక్. ఇంకా ఫైనల్‌గా అదంతా తీసేసి ఇంకా ఫైనల్‌గా పెయింటింగ్ ఏద్దామని డిసైడ్ అయ్యి ఇంకా పెయింటింగ్ ఏపిచ్చుకున్నాము. ఫైనల్‌గా అయితే దాని లుక్ అలా వచ్చిందనమాట. వైట్ కలర్ పెయింట్ ఏయించుకున్నాను. అండ్ ఇవన్నీ గూడా ఇప్పుడు నేను ఆ డ్రెసింగ్ టేబుల్‌లో సర్దాల్సిన వస్తువులు. ఇంకా మా బాబు లేచేలోపు ఇంక అవన్నీ నీట్‌గా సర్దేసేసాను. అండ్ నాకు చాలా హ్యాండీగా ఉండేటట్టు అండ్ ఈజీగా ఆర్గనైజ్ చేసుకున్నా. ఒక చోట అంతా స్కిన్ కేర్ అండ్ ఒక చోట అంతా హెయిర్‌కి సంబంధించినవి అండ్ క్లిప్స్ అండ్ అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఫైనల్‌గా అయితే డ్రెసింగ్ టేబుల్ ఇలా సెట్ చేసుకున్నాను. ఫర్నిచర్ కలర్ విషయంలో మనం బ్లాకే సజెస్ట్ చేస్తాం గదా! చాలా వరకు పిల్లలుంటారు, మరకలు పడతాయని. కానీ వైట్ చాలా బావుంటది. రూమ్ వెంటిలేషన్‌గా ఉంటది.